So hi Sai Kishore, Hi, sir. how are you, man? Fine, sir. How are you? I'm doing great. Thanks for that. So Yes, sir. first of all, I need to say congratulations. But if you can say the company, I'll feel happy. Sure, sir. Got selected for Optum, sir. Very, very much happy, sir. Okay. So which domain you got selected? Sir, it is accounts payable, sir. Accounts payable. Yes, Okay. sir. Okay. I hope you are happy. Very much, sir. Very, very much happy. I Yeah. cannot express in words. Appreciate, man. Your patience is given this results. So the package Definitely. also very good where I saw your offer. Yes, It's sir. very Definitely. wonderful. Yes, sir. So as a fresher, you starting with this, really appreciate. Yes, sir. If Little when I saw, little I was shocked. అరే నాకే వచ్చింది అన్నట్టు ఆ! అనిపించింది. హౌ డు యూ నో లైక్ మీకెలా తెలిసిందంటే అసలు ఎస్‌వి గురించి అండ్ మీకు ట్రైనింగ్ అండ్ ఇదంతా నిజంగా జెన్యూన్ అని ఎందుకు నమ్మారు? సార్ ఏమంట యూట్యూబ్ ద్వారా మీరు 'ప్రేమ ద జర్నలిస్ట్‌కి' ఓకే. ఇంటర్వ్యూ ఇచ్చారు గదా! అది చూసాను. దెన్ తర్వాత రాండమ్‌గా ఒకరోజు వచ్చి ఇక్కడ విజిట్ చేశాను ఇన్‌స్టిట్యూట్. సో, తర్వాత కాల్స్ చేసి కొంచెం ఫీడ్‌బ్యాక్ అయితే బాగొచ్చింది సార్. హ్మ్. సో, అలా నాకు ఇన్‌స్టిట్యూట్ తెలుసు. అలా జాయిన్ అయిపోయాను. సో సంథింగ్ యూ లెర్న్ హియర్. డెఫినైట్‌లీ సార్. అకౌంటింగ్ స్కిల్స్, ఫైనాన్స్ పరంగా ఫైనాన్స్ ఎంత ఇంపార్టెంట్, తర్వాత ఓకే. కమ్యూనికేషన్ అబేద్ అలీ సార్, దెన్ ప్రవీణ్ రెడ్డి సార్ ఏమో ఎక్సెల్ గురించి, ఎక్సెల్‌లో ఏమేమి నేర్చుకోవాలి అదంతా వెరీ మచ్ సో హెల్ప్ అయ్యాయి సార్. ఇంటర్వ్యూలో ఇదంతా యూజ్ అవ్విందా? డెఫినైట్‌లీ సార్. డెఫినైట్‌లీ. సో డెఫినైట్‌లీ. జనరల్ ఎంట్రీస్ పరంగా మన ఎలాంటి క్వెషన్స్ ఆ! పడ్డాయి అబ్బా మీకు ఆప్షన్‌లో? ఆప్టమ్‌లో ఫస్ట్ రౌండ్‌లో అయితే సార్ ఏమంటారు ఆహ్, అకౌంటింగ్ స్కిల్స్ చెక్ చేశారు. హ్మ్. ఇంట్రడక్షన్, ప్రాజెక్ట్ హ్మ్. ఒక 3-4 జనరల్ ఎంట్రీస్. జనరల్ ఎంట్రీస్ మీద ఫస్ట్ రౌండ్‌లో అయితే అకౌంటింగ్ నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేశారు. ఓకే. దెన్ ఓకే. సెకండ్ రౌండ్ వచ్చేసి సేమ్ అంటే కొంచెం హెచ్ఆర్ పైన ఫోకస్ చేశారు. హుహు. వై షుడ్ ఐ హైర్ యూ? హెచ్ఆర్‌కి సంబంధించి ఒక 3-4 క్వెషన్స్ ప్లస్ ఒక 2 జనరల్ ఎంట్రీస్. ఆ! ఓకే. ఆహ్, ఫైనల్ రౌండ్ వచ్చేసి ఇట్ వాస్ వెరీ ఈజీ సార్. హ్మ్. ఓన్లీ 2 క్వెషన్స్ ఇంట్రడక్షన్ అండ్ 2 మినిట్స్ ఏదైనా ఒక ఫేవరెట్ టాపిక్ గురించి మాట్లాడమని చెప్పి అన్నారు. కొండారెడ్డి సార్‌కి థాంక్స్ చెప్పాలయితే మీరు. డెఫినైట్‌లీ. డెఫినైట్‌లీ సార్. డెఫినైట్‌లీ. ఓకే. జనరల్ ఎంట్రీస్ కొంచెం అడ్వాన్స్‌గా అడిగారు కొంచెం. నైస్. సో, విచ్ టైప్ అంటే ఏ మోడల్‌లో అడిగాడబ్బా ఏ జనరల్ మోడల్ ఇంట్రెస్ట్? అంటే సార్ ప్రీపెయిడ్, ప్రీ ఓకే. రిసీవ్డ్‌కి సంబంధించి అట్లా. తర్వాత ఇన్‌కమ్స్ పరంగా ప్రీ రిసీవ్డ్ ఇన్‌కమ్స్ వాటి ఓకే. సేమ్ మన నోట్స్‌లో ఏదైతే ఓకే. ఉంటదో ఓకే. అంత. కాకపోతే ఏందంటే ఇక్కడ మనము నార్మల్‌గా అక్కడ అడ్వాన్స్ కొంచెం ఓకే. రియాలిటీ రియాలిటీ సిట్యుయేషన్‌ని బేస్ సిట్యుయేషన్ చేసుకొని బేస్ దిస్ చేసుకొని వచ్చేది. సిట్యుయేషన్ ఈస్ ఆ! హ్యాపెండ్. హౌ కుడ్ యూ సెటిల్ ఆ! దిస్ అమౌంట్ అనేది సాలరీస్ ఏమో ఇట్లా ఒక 1 మంత్ లేట్ అయింది. ఎట్లా హౌ చేసారు? యూ ఆర్ గోయింగ్ అడ్జస్టింగ్. టు సో, ఇట్స్ లైక్ అక్రూవల్ బేసిస్ అక్రూవల్ ఎట్లా బేసిస్. చేస్తున్నారు? అట్లా అట్లా అడిగారు. సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంటా? మనం సర్వైవ్ అవ్వాలంటే? డెఫినైట్‌లీ సార్. సబ్జెక్ట్ లేనిది చాలా కష్టం. అంటే వాట్ మై అబ్జర్వేషన్ ఏంటంటే సార్ కాలేజ్ క్రా కాలేజ్ వరకైతే ఓన్లీ థియరీ పరంగా మనకు తెలుసు. అండ్ దట్ కొంచెం మనము ఎట్లా అంటే కంపెనీస్‌లో ఏం జరుగుతుంది అనేది మనకి థియరీలో కాలేజ్‌లో ఉండకపోవచ్చు. బట్ కంపెనీ సైడ్‌లో కొంచెం డిఫరెంట్‌గా జరుగుతూ ఉంటది. అది మనకి ఎస్‌విలో బాగా కొంచెం నేర్పించారు. అంటే ప్రాక్టికల్‌గా. ప్రాక్టికల్ ఏమేం ప్రాసెసెస్ ఉంటాయి అకౌంటింగ్‌లో, దానికి ఏ స్కిల్స్ కావాలి అనేది ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. రైట్. షూర్. ఐ హోప్ యువర్ ఫ్యామిలీ ఈస్ హ్యాపీ నౌ. యెస్ పేరెంట్స్ సార్. వేర్ నిజంగా వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ హైలీ ఇంపాసిబుల్ సార్. ఎందుకంటే పేషెన్స్ ఏప్రిల్, ఉండాలి గదా! ఏప్రిల్ ఆల్‌మోస్ట్ నుంచి ఏప్రిల్ నుంచి ఇన్ని రోజులు అవును. ఖాళీగా 4 ఉన్నానంటే. 5 మంత్స్ అంటే అంత ఈజీ కాదు కదా! సో, కోర్స్ మీరు జాయిన్ అయ్యి ఎన్ని రోజులవుతుంది? సో నేను కోర్సు ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అట్లా జాయిన్ అయ్యాను. ఐ హ్మ్. థింక్ 2 ½ మంత్స్ అట్లా హ్మ్. 2 ½ మంత్స్‌లో కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత 2 కంప్లీట్. ½ మంత్స్ టైమ్ హ్మ్. పట్టింది. ఆల్‌మోస్ట్ వి కెన్ సే కోర్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 4 4 ½ మంత్స్. మంత్స్. అంతే. 4 మంత్స్. సో, ఈ 4 మంత్స్‌లో చాలా మందికి జాబ్స్ వస్తుంటే మీకెలా లిటరల్లీ అనిపించేది? సార్. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఆహ్, చాలా మందికి కాల్ చేసి అడిగేవాడిని. ఆ! కొందరు మంచిగా చెప్పేవాళ్ళు. హ్మ్. కొందరేమో అసలు ఫోన్ లిఫ్ట్ అవును. అవును. చేయకపోతుండే. అవును. బట్ స్టిల్ ఎవరైతే లిఫ్ట్ చేశారో మంచిగా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటే లిటరల్లీ సార్ ఐ యామ్ క్రయింగ్ సార్. అంతే కన్నీళ్ళొకటి ఉన్నాయి సార్ అంతే. దట్స్ ఇట్. అట్లేం లేదు సాయి కిషోర్. ఎందుకంటే మీ పేషెన్స్ అంటే నేను చూసినా గదా! మీ బ్యాచ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ యెస్. కొంతమంది ఈవెన్ కంప్యూటర్ షేర్‌కి కూడా నా కంప్యూటర్ ప్రొఫైల్ షేర్‌కి పంపించారు. ఆ! బట్ నాకు ఈమెయిల్ రాలేదు. 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 సో, ఎట్లా అంటే ఇంకొకటి ఇప్పుడు మీకు వర్త్ ఉండి హ్మ్. మీకు అప్రోచ్ అవ్వలే. సేమ్ బ్యాక్ సెట్ అట్లనే ఫ్యాక్ట్ సెట్ అయింది. కాకపోతే అన్‌ఫార్చునేట్‌లీ అది అసెస్మెంట్ క్లియర్ చేయలేకపోయాను. రిటన్ టెస్ట్ రిటన్ పోయింది. టెస్ట్ క్లియర్ ఓకే. చేయలేదు. బట్ నాకనిపించేది అరే! సాయి కిషోర్ మంచి సిన్సియర్‌గా ఉంటాడు. వేరే వాళ్ళ పిల్లలు గూడా నేను చూసా గదా! ఇప్పుడు కొంతమంది వెల్స్ ఫార్గోకి, ఆ! తర్వాత కంప్యూటర్ షేర్‌కి, ఫ్యాక్ట్‌సెట్‌కి వీళ్ళంతా కంపారిటివ్‌లీ లైక్ ఓకే. సో, అంటే నీలాగానే యెస్. యెస్. ప్రిపేర్ అయ్యాను. బట్ వాళ్ళకంటే నీకు సిన్సియర్ పరంగా నువ్వు చాలా యెస్ సార్. నేను ఇన్ ఏ డేలో గూడా నేను 3 అవర్స్, 4 అవర్స్ చదివేవాడిని ఇన్ ఏ డే. బట్ ఐ హోప్ మీ బ్యాచ్ అంతా ఇప్పుడు హ్యాపీ ఆ! అనుకుంటా. చాలా లిటర్ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ బ్రాండెడ్‌లో. ఇప్పుడు మీరు ఆప్టమ్‌లో. సో, యెస్ దే సార్. విల్ హ్యాపీ. అంటే వాళ్ళకి గూడా హ్యాపీ ఉంటది.
లేట్‌గా అయినా కొంచెం లేటెస్ట్ ఆ! గుడ్‌లో ప్యాకేజ్ మాత్రం అంతే 4 సార్. లాక్స్ అంత ఈజీ కాదు కదబ్బా! కాలేజ్ ఎక్కడ మీది? సార్ నాది ఎంబీఏ ప్రొఫెసర్ జి. రామరెడ్డి కాలేజ్‌లో జరిగింది. ఆ! దెన్ బీకామ్ ఏమో జాగృతి కాలేజ్ ఇక్కడ రామకోట్‌లో. ఆ! జాగృతి. జాగృతి. సో, ఐయామ్ వెరీ హ్యాపీ సాయి కిషోర్. సో, ఎనీ ఫీడ్‌బ్యాక్ అంటే అప్‌కమింగ్ పిల్లలకు వచ్చే పిల్లలకు ఒక సార్ మాట సింపుల్‌గా చెప్పాలంటే? అప్‌కమింగ్ పీరియడ్ అయితే సార్ దోస్ హు ఆర్ లుకింగ్ ఫర్ అకౌంట్స్, ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ దే కెన్ డెఫినైట్‌లీ కమ్. ఒక 3 డేస్ ఆర్ 2 డేస్ డెమో ఉంటది. అటెండ్ అవ్వండి. అండ్ మీరు ఎలాగో నంబర్స్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళతో కూడా మాట్లాడి చూడండి. ఎందుకంటే నంబర్స్ ఎలాగో అలుమినీస్‌తో హ్యాపీ ఆ! ఫీల్ అయితారు కదా వాళ్ళు. సో దట్ మా స్టూడెంట్స్‌కి కూడా తెలుస్తది ఏం జరుగుతుంది ఏంది అనేది. సో ఎవరైతే అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ గూడా ఎవరైతే చూస్తున్నారో డెఫినైట్‌లీ దే కెన్ కమ్. ఎందుకంటే నేను సార్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ నాకు ఒకవేళ ఇన్‌స్టిట్యూట్ గురించి తెలిసుంటే లిటరల్లీ నేనైతే ఒక మంచి పొజిషన్‌లో ఉండేవాడిని. ఇప్పటికి నాది ఆ! ఇంటర్ ఇక్కడనే శ్రీ చైతన్య కాలేజ్‌లో జరిగింది. ఓకే. ఓకే. 2018లో అయిపోయింది. కనీసం నాకు అప్పుడు తెలిసినా గాని డైరెక్ట్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ డైరెక్ట్ ఇక్కడికే వచ్చేవాడిని. అంటే మీ అట్‌లీస్ట్ ఒక 3 ఇయర్స్ మీరు సేవ్ సీనియర్‌గా సేవ్ ఆ! ఉండేవాళ్ళు ఈ పాటికి. సేవ్ అయిపోయేది నాకు. ఎర్నింగ్స్ పరంగా, ఈవెన్ పొజిషన్ పరంగా. పొజిషన్ పరంగా మంచి పొజిషన్. కానీ ఇగ బట్ యాహ్! ఫైనల్‌గా అంటే నెవర్ లేట్. డెస్టినీ వాటెవర్ ద డెస్టినీ. సో, ఎండ్ ఆఫ్ ది పాయింట్ వచ్చినావు, సక్సెస్ అయినావు. దట్స్ ఇప్పుడు మళ్ళీ మంచి కంపెనీలో, మంచి డొమైన్‌లో సో, ప్రూవ్ చేసుకో. మంచి గ్రోగా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. డూ థాంక్ యూ యువర్ సో బెస్ట్. మచ్ సార్. థాంక్ యూ సో మచ్. కంగ్రాచ్యులేషన్స్. For the latest updates and more interesting videos, please like and subscribe to the SV Professionals official channel.